హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. మీరు thumbnail-లో చూసొచ్చిన విధంగానే ఈ వీడియోలో నేను మీకు హోల్ నరుటో వర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ రోగ్ నింజాస్ ఎవరనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ రోగ్ నింజాస్ అని ఎవరిని అంటారంటే, నరుటో వరల్డ్ లో ప్రతి విలేజ్ కి లాయల్ నింజాస్ అయితే ఉంటారు. వాళ్ళు వాళ్ళ విలేజ్ ని ఎవరి నుండైనా ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ లాస్ట్ బ్రీత్ దాకా అయితే ఫైట్ చేస్తారు. అండ్ అదే విలేజ్ లో ఇంకొంతమంది నింజాలు అయితే ఉంటారు. వాళ్ళు వాళ్ళ విలేజ్ కి అసలు లాయల్ గానే ఉండరు. వాళ్ళ విలేజ్ ని వదిలేసి పర్మనెంట్ గా అయితే వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళందరికీ విలేజ్ క్రిమినల్స్ అని ముద్ర వేసి వాళ్ళందరి పేర్లు బింగో బుక్ లో అయితే యాడ్ చేస్తారు. ఇలాగే చెప్పుకుంటూ పోతే వీడియో లెంగ్త్ అనేది చాలా ఎక్కువైపోద్ది. సో ఇంకా ఏ మాత్రం వీడియోని లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. డెయిడరా ఇవాగాకురేకి చెందిన ఒక స్కిల్డ్ షినోబి. అండ్ అలాగే ఒకనొక టైంలో డెయిడరా అకాట్సుకిని కలుసుకోవడం జరిగింది. అండ్ డెయిడరా ఎప్పుడైతే ఇటాచి ఉచిహా చేతిలో ఒక దారుణమైన ఓటమిని చూశాడో అప్పుడే నిర్ణయించుకుంటాడు అకాట్సుకిలో జాయిన్ అవ్వడానికి. అండ్ మనోడు అకాట్సుకిలో జాయిన్ అయ్యే ముందు తన విలేజ్ లో ఒక ఫర్బిడెన్ జుట్సుని దొంగలించి తన కెకే గెంకై అయిన ఎక్స్ప్లోజన్స్ తో దాన్ని మిక్స్ చేస్తాడు. డెయిడరా ఎంత పవర్ఫుల్ అంటే ఆఖరికి మన సాసుకే ఉచిహా కూడా తనతో ఫైట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. సునాగాకురే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ స్కిల్డ్ నింజాస్ లో సాసోరి ఒకడు. థర్డ్ గ్రేడ్ నింజా వార్ లో సాసోరి తన విలేజ్ కోసం ఫైట్ చేశాడు అండ్ చాలా మందిని చంపాడు కూడా. అండ్ మనోడు ఎంత రూత్లెస్ అంటే వాడు చంపిన ప్రతి ఒక్కరి బ్లడ్ ని వాడి పపెట్స్ కి పెయింట్ వేసి సాసోరి ఆఫ్ ద రెడ్ శాండ్ అని ఒక గుర్తింపుని తెచ్చుకున్నాడు. అండ్ అకాట్సుకిలో జాయిన్ అయిన తర్వాత అకాట్సుకిలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నింజాగా ఉన్నాడు. సాసోరి దగ్గర చాలా పపెట్స్ ఉన్నాయి, కానీ సాసోరి థర్డ్ కాజేకాగేని చంపి తన అన్ని పపెట్స్ కన్నా కూడా థర్డ్ కాజేకాగే పపెట్ ని చాలా బలంగా తయారు చేసుకున్నాడు. కాకుజు ఒకనొక టైంలో టాకిగాకురా యొక్క షినోబి. ఆ విలేజ్ పెద్దలు ఒకసారి కాకుజుకి హషిరామా సెంజుని చంపమని ఒక మిషన్ అయితే ఇస్తారు. కానీ మన హషిరామాని చంపడం అంత ఈజీ కాదు కదా. అనుకున్నట్టుగానే కాకుజు తన మిషన్ లో ఫెయిల్ అవుతాడు. తర్వాత కాకుజు ఒక రోగ్ నింజాగా మారే ముందు ఎర్త్ గ్రడ్జిని దొంగలించి తన విలేజ్ పెద్దలను చంపేస్తాడు. ఎవరైతే హషిరామా సెంజుని చంపమని పంపిస్తాడో వాళ్ళని మాత్రమే. ఇక్కడ ఎర్త్ గ్రడ్జ్ అంటే ఏంటంటే కాకుజుకి జుట్లు జులపాలుగా వస్తాయి చూడండి, సో అవే ఎర్త్ గ్రడ్జ్. అండ్ దాని తర్వాత అకాట్సుకిలో కూడా జాయిన్ అవుతాడు. అకాట్సుకిలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నింజాలలో ఒకడవుతాడు. కాకుజు కకాషికి అండ్ టీమ్ 7 అగైనిస్ట్ గా ఫైట్ చేస్తాడు కదా. ఆ ఫైట్ చూసిన తర్వాత మనోడు ఎలాంటి పెద్ద నింజాలకైనా సరే ఈజీగా చెమటలు పట్టించగలడని అర్థం చేసుకోవచ్చు. కిసామెకి టెయిల్డ్ బీస్ట్ అనే ఒక నిక్ నేమ్ కూడా ఉంది. కిసామె ఒకనొక టైంలో కిరాగాకురేకి చెందిన ఒక షినోబి. అండ్ కిసామె ఆంబులో కూడా వర్క్ చేస్తాడు. అండ్ దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ద ల్యాండ్ వాటర్స్ ను కూడా టార్గెట్ గా చేసుకుంటాడు. అండ్ కిసామె సమేహడా స్వాన్ ని దొంగలించి తన కంట్రీ నుండి ఎస్కేప్ అవుతాడు. దాని తర్వాత కిసామె అకాట్సుకిలో జాయిన్ అయ్యి ఇటాచికి పార్ట్నర్ అవుతాడు. కిసామె వాటర్ రిలీజ్ నింజుట్సు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అండ్ దానికి తోడు తనకి సమేహడా స్వాడ్ దొరికింది కదా, ఇంకా పవర్ఫుల్ గా మారతాడు. ఒరోచిమారు కొనోహాకి చెందిన ఎలైట్ నింజాలలో ఒకడు. అండ్ ఫస్ట్ నుంచి ఒరోచిమారుకి ఒక నింజాగా చాలా టాలెంట్ ఉంది. ఒరోచిమారు యంగ్ గా ఉన్నప్పుడు లీఫ్ విలేజ్ కి చెందిన లెజెండరీ శానిన్స్ లో ఒక భాగం అయ్యాడు. సో దీన్ని బట్టి ఒరోచిమారు ఎంత స్కిల్డ్ షినోబి అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒరోచిమారు ప్రతి ఒక్క సింగిల్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ లో టాలెంట్ ఉన్నవాడు. అండ్ మనోడికి లెక్కలేనని ఫర్బిడెన్ జుట్సులు తెలుసు. అండ్ దాని తర్వాత మనోడు ఒక రోగ్ నింజా అయ్యాడు. అకాట్సుకిలో కూడా కొంతకాలం ఉన్నాడు. కబుటో నిజానికి కుసాగాకురేలో ఉన్న ఒక ఆర్ఫనేజ్ లో పెరిగాడు. అండ్ కబుటో ఒరోచిమారుకి ఒక స్పైగా వర్క్ చేశాడు. కబుటో తన జర్నీలో చాలా మంది షినోబిలను కలిసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడు. సారీ ఫ్రెండ్షిప్ అని చెప్పి చాలా మంది షినోబిలని మోసం చేశాడు, ఇంక్లూడింగ్ మన నరుటో వాళ్ళ టీమ్ ని కూడా. ఇంకా స్ట్రెంగ్త్ విషయానికి వచ్చేస్తే కనుక మనోడు స్ట్రెంగ్త్ విషయంలో అసలు అంత వీక్ ఏమీ కాదు. క్లాసిక్ సిరీస్ లో చూపించిన దానికన్నా కూడా షిప్పుడన్ లో చూపించిన కబుటో, అదే సేజ్ మోడ్ కబుటో చాలా పవర్ఫుల్. మీరు ఒప్పుకోకపోయినా కబుటో ఈ సేజ్ మోడ్ తోనే సాస్కే అండ్ ఈడో ఇటాచికి చుక్కలు చూపించాడు మామ. ఇటాచి ఉచిహా ఇప్పటి వరకు ఎగ్జిస్ట్ అయిన ఉచిహాలలో వన్ ఆఫ్ ద మోస్ట్ స్కిల్డ్ ఉచిహా. చాలా చిన్న ఏజ్ లోనే షారింగ్ అని అవేకన్ చేశాడు. అండ్ దాని తర్వాత మాంగెక్యూ షారింగ్ అని కూడా పొందాడు. అండ్ ఇటాచి తన ఓన్ క్లాన్ నే మ్యాసకర్ చేసి అకాట్సుకిలో జాయిన్ అవుతాడు. విలేజ్ ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇటాచి యొక్క పవర్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇటాచి ఎంత పవర్ఫుల్ అంటే తను తన డిసీజ్ తో సఫర్ అవుతున్నా సరే ఒరోచిమారు లాంటి వాళ్ళని చాలా సింపుల్ గా డిఫీట్ చేసేస్తాడు. మీరు ఒప్పుకోకపోయినా ఉచిహా హిస్టరీలోనే సాస్కే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉచిహా. సాస్కే రోగ్ నింజాగా మారిన తర్వాత తను తన ప్రైమ్ లో ఎంత పవర్ఫుల్ అని మనం యానిమేలోనే చూసాము. అండ్ మాదరా ఉచిహా లాగే సాస్కే కూడా ఎటర్నల్ మాంగెక్యూ షారింగ్ అని యూజ్ చేయగలడు. సాస్కే ఎంత పవర్ఫుల్ అని తను కాగే సమిట్ లో చేసిన విధ్వంసాన్ని చూసి చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా సాస్కే తన రెనేగాన్ తో అన్ని టెయిల్డ్ బీస్ట్ ని కూడా లొంగ తీసుకుంటాడు. ఒబిటో ఫస్ట్ లో అన్ని విషయాలలో చాలా లేట్ అండ్ చాలా వీక్ కూడా. బట్ ఒబిటో అంత పవర్ఫుల్ గా మారడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ థర్డ్ గ్రేట్ నింజా వారే. థర్డ్ గ్రేట్ నింజా వార్ టైంలో ఆ బండరాల కింద ఒబిటో నలిగిపోయి అందరూ ఒబిటో చనిపోయారు అనుకుంటారు, కానీ ఒబిటో బ్రతికే ఉంటాడనమాట. రిన్ డెత్ ని చూసిన తర్వాత రిన్ ని కకాషియే చంపాడని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఒక రోగ్ నింజా లాగా మారతాడు. అండ్ మాదర యొక్క సుకుయోమి ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేస్తాడు. అండ్ ఒబిటో తన స్ట్రెంగ్త్ మొత్తాన్ని యూజ్ చేసి అకాట్సుకిని వెనక నుండి ఒక నీడలా నడిపిస్తా ఉంటాడు.
మాద్రా ఉచిహా ఒక లెజెండరీ నింజా. మాద్రా అండ్ హషిరామా కలిసి కోనోహాని స్థాపిస్తారు. హషిరామా సెంజు కోనోహాకి హొకాగే అయిన తర్వాత మాద్రాకి హషిరామాకి తేడాలు వచ్చి మాద్రా ఒక రోగ్ నింజా లాగా మారి హిడెన్ లీఫ్ విలేజ్ ని వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళినోడు సైలెంట్ గా ఉండొచ్చు కదా, మళ్ళీ నేను లీఫ్ విలేజ్ ని డిస్ట్రాయ్ చేస్తానని మళ్ళీ వస్తాడు తిరిగి. మాద్రాకి హషిరామాకి జరిగిన ఆ ఇంటెన్స్ ఫైట్ లో మాద్రా హషిరామా చేతిలో చాలా దారుణంగా ఓడిపోతాడు.